హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఇందాక మేము నేషనల్ పార్క్‌కి వెళ్ళేసొచ్చాము. ఇంకా వచ్చి రాగానే ఇక్కడ పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా మొత్తం అన్నీ సర్దుతున్నాను. ఎందుకు అంటే మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి పండగ అయిపోయిన తర్వాత వనభోజనాలకు వెళ్తారు. రేపు వనభోజనాలకు వెళ్తున్నాము. సండే అనమాట. ఇంకా ముందు రోజు నైటే అన్నీ ప్యాక్ చేస్తున్నాను. అంటే సర్దుతున్నాను. మార్నింగే వెళ్ళాలి వనభోజనాలకి. ఇంకా అప్పుడు సర్దుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అండ్ లేట్ అయిపోతుంది. అందుకే నైట్ అన్నీ సర్దుతున్నాను. అంటే మనం రేపు ఏమేమి వంటలు చేయాలనుకుంటామో అవన్నీ మనం ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తాము. అంటే ఇంట్లో గెంటెలు కానీ, గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, వంట వండడానికి గిన్నెలు కానీ, అలాగే పప్పు చేయడానికి, రసం చేయడానికి ఏమేమి మనం చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తాము. అవన్నీ నేను ఇక్కడ నైటే ప్యాక్ చేస్తున్నాను అనమాట. సర్దుతున్నాను. మార్నింగే తీసుకొని వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ జస్ట్ లేవగానే స్నానాలు చేసేసి ఇంకా వెళ్ళిపోవాలి. ఊర్లో నుంచి బయటికి రావాలి. ఊరు బయటకు వచ్చి వంటలు చేసుకోవాలి. మేము ఒకటే కాదు, మొత్తం ఊరి మొత్తం బయటకు వచ్చి చేసుకోవాలి. బట్ చాలామంది ఈసారి అస్సలు రాలేదు వనభోజనాలకి. ఎందుకంటే చాలా హెవీగా ఎండలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా బోర్లల్లో రావట్లేదు. వంట చేసుకోవడానికి లేకపోతే వాటర్ తాగడానికి కావాలి కదా! అలాంటప్పుడు మళ్ళీ మనం ఊర్లోకి వెళ్ళి బిందెలతో వాటర్ ఎత్తుకొని ఊరి బయటికి రావాలి. అదొక సమస్య. అండ్ ఇంకోటి మెయిన్ ఏమంటే ఎక్కడ చెట్లు కూడా లేవు. చేనులలో, తోటల్లో ఉన్న 1, 2 చెట్లు ఉంటే ఆ చెట్టు చుట్టూ కారం ఉన్నారనమాట. మెయిన్ ఈసారి చాలామంది వనభోజనాలకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎండల వల్ల చాలా హెవీగా ఉన్నాయి ఎండలు. ఇంకా వనభోజనాలకి వెళ్ళని వాళ్ళు ఎలా అంటే అస్సలు ఇంట్లో వంట వండుకోకూడదు. వనభోజనాలకు వెళ్ళకపోయినా కానీ వంట వండుకోకూడదు. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మంది బయట నుంచి తెచ్చుకుంటున్నారు ఫుడ్. అంటే స్విగ్గీ, జొమాటో. అది కాక అనంతపురం దగ్గర కాబట్టి వెళ్ళి తీసుకొని రావచ్చులే అన్నట్టు వనభోజనాలకు రాలేదు. ఫస్ట్ మేము కూడా అలాగే అనుకున్నాము. ఎందుకంటే రాము అప్పటికి రాలేదు. నేను అమ్మ మాత్రమే కాబట్టి పిల్లల్ని వేసుకొని దట్టు అమ్మకు కొంచెం హెల్త్ సరిగ్గా లేదు. ఇంకా ఇబ్బంది అయిపోతుంది పిల్లల్ని తీసుకొని ఆ ఎండకి ఎందుకులే అనుకున్నాం. మేము కూడా బయట నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకుందామనే అనుకున్నాము. కానీ సడన్గా రాము నిన్న మార్నింగ్ వచ్చారు బెంగళూరు నుంచి. ఇంకా రాము వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాం మేము కూడా వనభోజనాలకు వెళ్దాము అని. అలా ఫిక్స్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మేము మా మామ వాళ్ళు కలిపి వంటలు చేసుకుంటున్నాం. మామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వనభోజనాలకి వెళ్ళిన ప్రతిసారి మేము 2 కుటుంబాలు కలిపే వంటలు చేసుకుంటాము. ఇక్కడ ఏమేమి చేసాము ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. పాయసము, వైట్ రైసు, చిత్రాన్నము, అన్నం, పప్పు, రసం ఇవన్నీ చేసాము. ఆలు కర్రీ. ఫస్ట్ అయితే ఇన్ని వద్దనుకున్నాం, సింపుల్గా చేసుకుందాంలే ఎండలకి ఎందుకులే అనుకున్నాం. కానీ లాస్ట్కి అన్నీ చేసామన్నమాట. మా వంటలన్నీ అయిపోయేసరికి 11 అలా అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వనభోజనాలకు రారు. గుడిలో ఉన్న సీతారాముల వారిని కూడా ఊరేగింపు చేసుకుంటా అంటే మెరవని చేసుకుంటా ఊరు బయటికి తీసుకొని వస్తారు. ఒక చోటుకి తీసుకొని వస్తారు. అక్కడికి మనం వెళ్ళి టెంకాయ కొట్టించుకొని రావాలి. టెంకాయ కొట్టించుకొని వచ్చిన తర్వాతనే భోంచేయాలి. ఇక్కడ ఏంటంటే ఇంకా భోంచేసిన తర్వాత అందరూ కూర్చొని బారకట్ట ఆడుతున్నారు. మేము కాసేపు అలా ఉండి ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలా హెవీగా ఎండలు ఉన్నాయి. అండ్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ వచ్చి నైట్కి వంట చేసుకొని ఆ వంటని ఇలా గంపల్లో పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్తారనమాట. ఆ డే మొత్తం అసలు ఇంట్లో పొయ్యి అనేది వెలిగించకూడదు. మొత్తం నైట్కి కూడా బయట వండుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. సాయంత్రం కూడా సేమ్ భజన చేసుకుంటా స్వామివారిని ఊరేగింపు చేసుకుంటా మెరవన చేసుకుంటా ఊర్లోకి తీసుకొని వస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే స్వామివారిని మెరవన చేసుకుంటా ఊర్లోకి తీసుకొని వచ్చేటప్పుడు ఎవరైతే వనభోజనాలకి వెళ్ళింటారో వాళ్ళు స్వామి కంటే ముందు వెళ్ళకూడదు ఇంటికి. స్వామి వెళ్ళిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. అది ఎంత టైం పట్టినా స్వామి వెనకాల గంపలు ఎత్తుకొని రావాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఏదైనా ఏ వెహికల్ అయినా కానీ బండి అయినా, ట్రాక్టర్ అయినా, కార్ అయినా ఏదైనా కానీ స్వామి వెనకాలే రావాల్సినదే. బండి, ట్రాక్టర్ ఎందుకు ముందు వెళ్ళకూడదు అంటే అందులో కూడా గంపలు ఉంటాయి కాబట్టి స్వామిని దాటేసుకొని ముందు వెళ్ళకూడదు. గంపలు ఏం లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇంటికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మధ్య మధ్యలో ఆపుతూ వస్తారు. ఎందుకంటే వనభోజనాలకి వెళ్ళని వాళ్ళు, అలాగే వనభోజనానికి వెళ్ళినా అక్కడ టెంకాయ కొట్టి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్వామివారిని ఊరేగింపు చేసుకుంటా ఊర్లోకి తీసుకొని వస్తారు కదా, మెరవన చేసుకుంటా తీసుకొని వచ్చేటప్పుడు టెంకాయ కొట్టిస్తారనమాట.
ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఒకేసారి ఇంట్లోకి వెళ్ళకూడదు. ఎవరైతే గంప ఎత్తుకొని ఉంటారో వాళ్ళకి కాలు కడిగి దిష్టి తీసి టెంకాయ కొట్టాలి. ఇంతసేపు నేనే ఎత్తుకున్నాను కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రాము నాకు కాలు కడిగి దిష్టి తీసి టెంకాయ కొట్టలేరు కాబట్టి తనకు నేను గంపెత్తి ఇంటికి వచ్చిన తర్వాత నేను తనకి కాలు కడిగి దిష్టి తీసి టెంకాయ కొడుతున్నాను అన్నమాట. ఇక్కడ ఇదంతా చేసిన తర్వాతనే ఇంట్లోకి కుడికాలు పెట్టి వెళ్ళాలి. అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. ఈ చెట్టు ఆడ ఇంట్లో కొబ్బరి నాకు పక్క పెట్టా సాగలాన్ని వస్తుంది.